హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు విన్ వీఆర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడైతే మనము దుబాయ్కి అయితే జుబ్లాలి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఇప్పుడైతే స్టార్ట్ అయినాము, అలైన్ నుంచి అయితే స్టార్ట్ అయినాం. చూడండి అలైన్ వ్యూ అయితే ఇట్లా ఎంత గ్రీనరీ ఎంత సూపర్గా ఉన్నదో. అలైన్ సిటీ అంటేనే గ్రీన్ సిటీ. ఇక్కడ ఈ అలైన్ దాటిన తర్వాత దుబాయ్ రోడ్కి ఇక్కడనే కొంచెం గ్రీన్గా చల్లటి గాలి అయితే ఇక్కడ ఉంటుంది. దుబాయ్కి అయితే ఎంటర్ అయినాము. దుబాయ్కి ఎంటర్ అయిన తర్వాత ఇప్పుడైతే దుబాయ్ వ్యూ అయితే చూడండి. టెంపుల్కి వెళ్ళాలంటే కొంచెం టైం పడుతుంది కావచ్చు. మా దోస్త్ అయితే అలా దోస్తునైతే మీట్ అవుతున్నాడు. ఆ మీట్ అయిన తర్వాత అక్కడ నుంచి అటే జబ్లాలి టెంపుల్ అయితే వెళ్ళడం జరుగుతుంది. చూడండి, మీరైతే వీడియోని మాత్రం స్కిప్ చేయకండి. వీడియో చాలా ఇంట్రెస్ట్గానే ఉంటుంది. కాకపోతే తీస్తున్న కొత్తగానే కదా, ఏమైనా మిస్టేక్స్ ఉంటే కూడా చెప్పండి. చూడండి బిల్డింగ్స్ లోపలికి అయితే పోతున్నాం. పెద్ద పెద్ద బిల్డింగులు చూస్తున్నారు కదా. మేము పోయేది ఒక దగ్గరికి, మళ్ళీ అక్కడనైతే మా ఫ్రెండ్ అయితే ఒక్క రోడ్ని క్రాస్ అయిపోయిండు. దానికోసం ఇప్పుడు 14 కిలోమీటర్లు దూరం అయితే పోయినాం. ఇక బాగా అంటే ఇక లాంగ్ అయిపోయింది. ఒక్క సిగ్నల్ మిస్ అవుట్లా యూటర్న్ తీసుకొని పోవాలంటే మళ్ళీ 14 కిలోమీటర్లు పట్టింది. రోడ్డు పక్క పొంటే గార్డెన్లు అండ్ అట్లా ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి అదే మెట్రో స్టేషన్ అయితే ఉన్నది. మెట్రో ట్రైన్ అయితే పోతుంది అక్కడ నుంచి, కనబడుతుంది. చుట్టుపక్కల చూస్తున్నారు కదా. ఇంకా మా ఫ్రెండ్ అయితే వీడియో తీస్తా అంటే మా ఫ్రెండ్ ఏమంటున్నాడు, సిగ్నల్ మిస్ అయిపోయింది ఇంకా వీడియో అంటున్నాం అనుకుంటా కోపం కడుతున్నాడు. ఇదో చూడండి వెహికల్స్ అయితే, రోడ్ అయితే బాగా పెద్ద ఉంటుంది దుబాయ్లోనైతే. చిన్నగా అవి తలబాత్ బండ్లు. ఇక్కడ డెలివరీ మనకు స్విగ్గీ జొమాటో ఎట్లుంటాయో అట్లనే ఇక్కడ దుబాయ్లో తలబాత్ అని ఉంటుంది డెలివరీ, ఫుడ్ డెలివరీ. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుబాయ్కి అయితే వచ్చినాము. లోపల ఇప్పుడు నడుస్తున్నారు. మా ఫ్రెండ్ అయితే బట్టల షాపింగ్కి అయితే పోయిండు. అందులో లోపల అయితే బట్టల షాపింగ్ మాల్ అని అయితే వీడియో తీయనీయలేదు. బయటకు వచ్చి మళ్ళీ అక్కడితో రోడ్ క్రాస్ చేసి అక్కడ నుంచి అయితే మా ఫ్రెండ్ మీట్ అయిండు. అలా ఫ్రెండ్ మీట్ అయిన తర్వాత ఇక వెళ్తున్నాం. ఇక ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. ఇక ఫ్రెండ్స్ జబ్లాలి టెంపుల్ అయితే వచ్చింది. ఇది బ్యాక్ సైడ్ వ్యూ. లోపలికి అయినాకనైతే వ్యూ అయితే పెడతాను. చూడండి దగ్గరికి అయితే వచ్చేసింది. Your destination is on the right. Church left side. బంద్ ఉంది చిన్న లోపల. టెంపుల్కు రైట్ సైడ్లోనైతే అండర్ గ్రౌండ్ పార్కింగ్ అయితే ఉంటుంది. లోపలికి అయితే బండిని అయితే లోపల పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడికి అయితే వస్తాం. చూడండి మంచిగా వ్యూ అయితే మంచిగా పెడతాం. టెంపుల్కు రైట్ సైడ్లోనైతే కింద అండర్ గ్రౌండ్లో ఇట్లా ఉంటుంది. చూడండి టెంపుల్కు రైట్ సైడ్లోనైతే సెక్యూరిటీ ఉంటాడు. ఇక్కడ అండర్ గ్రౌండ్ పార్కింగ్ ఉంటుంది లోపలికి. చూడండి ఇక్కడ పాదరక్షలు అయితే ఇక్కడ ఈడ్చుకోవాలా. దీని కిందనే పాదరక్షలు ఇస్తున్నారు వాళ్ళు.
దీనికి ఆపోజిట్లోనే చర్చ్ ఉన్నది చూడండి. చర్చ్ ఇక్కడనే ఉన్నది. అయితే పోతున్నాము, అక్కడ చూద్దాం ఎట్లున్నదో. చూస్తాము మీకు అన్ని లొకేషన్ అయితే ఎట్లున్నది. టెంపుల్కి అయితే వచ్చినాయి. ఇక్కడనే అయితే ఇక్కడ ఉన్నాయి వాష్రూమ్స్. లోపల వాష్రూమ్స్ ఉన్నాయి, చూడాలా. చూసి వాష్రూమ్స్ అయితే వాష్రూమ్ పోయి కాలేతులు అయితే శుభ్రంగా అయిన తర్వాత లోపలికి అయితే టెంపుల్కు లోపల అలౌడ్ ఉందో లేదో చూద్దాం. ఇక చూసిన తర్వాత ఇట్లా వాష్ ఏరియా ఇది. లోపలికి అయితే హలో ఫ్రెండ్స్, దర్శనం అయితే ఇప్పుడే అయిపోయింది. దర్శనం అయిపోయింది. లోపలనైతే వీడియోనైతే క్లిక్ చేయడం అలవట్లేదు, అందుకోసమే వీడియోనైతే తీయలేకపోయినా. ఇక బయటకైతే దర్శనం అయిపోయింది, కిందికి వస్తున్నాం. అక్కడ ముందర ఉన్నాయట, చూద్దాం. అవి మొత్తం ఫోటోలు కానీ ఫొటోస్ అండ్ బుక్స్ కానీ భగవద్గీత బుక్స్ అయితే అక్కడ ఉన్నాయి. అక్కడ చూద్దామంటే అక్కడ వీడియో తీయలేరు, అందుకోసం వచ్చినాయి. ఇందులోనైతే ప్రేయర్ రూము లోపల ఒక 50 మంది అయితే కూర్చుండేటంత ప్లేస్ అయితే ఉంది. థ్యాంక్ యూ. జై శ్రీరామ్. ఫోటోస్ అయితే దిగుతుంటే ఇది ద్వారము. ఇక్కడ వీళ్ళైతే మనకి కలిసిండు. అంతగా వీళ్ళు తెలుగులో వచ్చింది. ఫోటోలకైతే వాళ్ళు బిజీ అయిపోయిండ్రు. నన్ను యూట్యూబ్ రావాలి, యూట్యూబ్లో రావాలని ఊపిడే. ఇక చర్చ్ సెయింట్ మీనా చర్చ్ ఇది డీప్గా చూడండి. ఇంకా ఈజిప్షియన్ ఇస్తారు ఫ్రీగానే ప్రసాదము. ఇది ఉంటుంది 3 నుంచి 9 డేట్ 3 కష్టం. 5 days తినచ్చట. ప్రసాదాలు అయితే తిప్పుతున్నారు చూడండి. దర్గానా?